నేను మీ కళ్యాణి రాజ్. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ 919. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా, అది పోవడానికి చిన్న రెమెడీ అయితే మీకు చెప్తున్నాను. ఇప్పుడైతే చూసేసండి. ముందుగా అయితే బొగ్గులు ఉంటాయి కదా, బొగ్గుల్ని అయితే ఇలా కాల్చుకోవాలన్నమాట. కాల్చుకున్న తర్వాత ఏమేమి ఉండాలో చూద్దాం. ఫస్ట్ చూసారు కదా, హారతి కర్పూరాలు, నెక్స్ట్ లవంగాలు, నెక్స్ట్ యాలకులు, కొద్దిగా గుగ్గులు అంటారు కదా గుగ్గులు, నెక్స్ట్ బిర్యానీ ఆకు కూడా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఇలా తీసుకోండి. మనం గుగ్గులం పట్టింది ఉంటుంది కదా, గుగ్గులం పట్టింది తీసుకోవాలి. తర్వాత ఈ బొగ్గులు అయితే ఇలా కాల్చుకున్నాం కదా, ఇలా వేసుకున్నాం. ఇలా వేసుకున్న తర్వాత దూరంగా వెళ్ళండి, పర్వాలేదు, మా ఫేస్ నుంచి. ఇప్పుడు ఒక హారతి కర్పూరం అయితే వేసుకోవాలి. అండ్ యాలకులు ఉన్నాయి కదా, యాలకులు కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ లవంగాలు ఉన్నాయి కదా, లవంగాలు యాడ్ చేసుకోవాలి. ఈ లవంగాలు యాడ్ చేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు అంటారు కదా, బిర్యానీ ఆకు అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చెప్తాను. ఇలా అయితే వెలిగించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా గుగ్గులే ఉంది కదా, ఈ గుగ్గులాన్ని అయితే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటూ మనం ఇలా గుగ్గులు పడుతున్నాం కదా, ఇలా ఒక్కొక్క ఆకుని యాడ్ చేసుకుంటూ, ఈ ఆకులు ఉన్నాయి కదా బిర్యానీ ఆకులు వేసుకుంటూ మనం ఇంటికైతే ఇలా పెట్టుకోవాలి. చుట్టూరు కూడా మన ఇల్లు ఉంది కదా, ఇల్లు 4 దిక్కులు కూడా మనం ఇలా పొగనైతే వేసుకోవాలి. ఇలా ఇంటి 4 దిక్కులు ఇలా పొగనైతే వేసుకోవాలి. అయితే ఇంకొక విషయం చెప్పాలండి, ఇలా మనం పొగ వేస్తాం కదా నెగిటివ్ ఎనర్జీ కోసం, ఇలా ఆకులు ఎంత చిటపట్లు ఆడుతూ ఉంటే మన ఇంట్లో అంత నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, ఈ రెమెడీ అనేది హెల్త్ బాగా ఉండేటప్పుడే చేయండి, లేకపోతే జెంట్స్తో చేయించండి అనమాట. హెల్త్ బాగాలేని వాళ్ళు, కొంచెం నీరసంగా ఉన్నవాళ్ళు, నెక్స్ట్ ఫీవర్తో ఉన్న వాళ్ళు అయితే చేయొద్దు. ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఇల్లు నలుమూలలా కూడా మీరు పొగనైతే వేసుకోవాలి. ఆ వేసుకున్న చుట్టాల్లో ఇలా ఆకులు అయితే వేసుకోవాలి. ఆకులు వేసుకుంటూ ఇలా మధ్య మధ్యన గుగ్గులు వేసుకుంటూ అయితే పొగనైతే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఇల్లు మొత్తం కూడా వేస్తున్నాను. మూలల్లో కూడా వేసుకోవాలి. ఇలా ఆకులు వేసుకుంటూ అయితే ధూపాన్ని అయితే వేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఆకులు ఇలా చిరపట్లు ఆడుతున్నాయి అంటే నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఎక్కువ ఉన్నట్టు. ఒక్కొక్కటిగా వేసుకోండి, ఎక్కువ వేయొద్దు. లైట్ బీరు అంటారు.
ఇలా ప్రతి మూల కూడా మీరు బెడ్రూము కిచెన్ ఉంటుంది కదా, ప్రతి మూల కూడా ఎక్కడ విడిచిపెట్టకుండా వేసుకోండి. ఇలా ఎప్పుడు వేయాలి అంటే శుక్రవారం ఉంటుంది కదా, శుక్రవారం ఆదివారాల పూట మీరు వేసుకోవచ్చు ధూపం అనేది. నా వాయిస్ వినిపించకపోతే కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సౌండ్ ఏమైనా డిస్టర్బెన్స్గా ఉంటే ఏమనుకోవద్దు. ఇలా ఏ గదిని కూడా మీ ఇంట్లో ఎన్ని రూమ్స్ అయితే ఉన్నాయో అన్ని రూమ్స్కి ఇలా అయితే వేసుకోండి. మీకు ఇంకొక చెప్పాల్సింది ఏంటి అంటే, హెల్త్ బాగాలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే వేయద్దు. మీ ఇంట్లో జెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ చేత వేయించండి. దానివల్ల మంచి ఫలితాలే ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీ పోతుంది దీనివల్ల. కాకపోతే హెల్త్ బాగాలేని వాళ్ళు ఇంకా నీరసంగా అయిపోతారు అనమాట. అందుకని హెల్త్ బాగాలేని వాళ్ళు అయితే వేసుకోవద్దు. ఇలా అయిపోయిన తర్వాత ఒక పక్కన పెట్టేసండి. ఇంట్లో దేవుడి మూలలో కానీ ఏదో ఒక మూలలో ఇలా పెట్టిస్తే సరిపోతుంది. ఇలా మీరు మంత్లీ ఒకసారి కానీ వీక్లీ ఒకసారి కానీ ఇలా చేసుకుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది. అయితే వీడియో అంతా నచ్చింది కదా. వీడియో కనుక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.